మీలో ఎవరైనా కల్తీ లేని స్వచ్ఛమైన తిరుమల లడ్డు మీరు ఎవరైనా తిన్నారా? తింటే ఏ సంవత్సరంలో తిన్నారు? అప్పుడు బయట నెయ్యి ఎంత? స్వచ్ఛమైన నెయ్యి. తిరుమల కొంటున్నది ఎంత? అంటే చంద్రబాబు నాయుడు సీఎం అయినప్పటి నుంచి ఇప్పుడు 2026 వరకు నేనైతే తినలేదు. ఎందుకంటే కల్తీ జరగలేదనేది అవాస్తవం ఏ గవర్నమెంట్లో అయినా కూడా. ఇప్పుడు మాత్రం ఇప్పుడు 1000 రూపాయలకి కొన్నా కూడా కల్తీ లేకుండా వస్తుంది ఆయిల్ రాదు కదా. ఇప్పుడు అంత కూడా కొనడం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కల్తీ జరగలేదన్నది అవాస్తవం. ప్రతి ఒక్క దాంట్లో వెజిటేబుల్ ఆయిల్ కలుస్తూనే వస్తుంది. కాకపోతే ఆయన తక్కువ కొన్నాడు కాబట్టి కొంచెం ఎక్కువ కలిసి ఉండొచ్చు. కాకపోతే వీళ్ళు జంతువులు ఆయిల్ అని అన్నారు, అది కాదని తెలిపింది. ఇప్పుడు వెజిటేబుల్ ఆయిల్ అని అంటే అన్ని గవర్నమెంట్లని ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. కెమికల్ అని అన్నారు, కెమికల్ అన్నారంటే అది ఇక తేలాలి. అది ఎప్పుడు తేలుతుందో అనేది కేంద్ర గవర్నమెంట్ జోక్యం చేసుకోవాలి. వాళ్ళు జోక్యం చేసుకుంటారని నేను అనుకోవడంలే. అసలు ఇప్పుడు మాట్లాడేవాళ్ళు కానీ, మీరు కానీ, నేను కానీ, అందరూ కానీ ఆ గవర్నమెంట్లో లడ్డు టేస్ట్ని ఎందుకు కనుక్కోలేకపోయినాము? అందులో నేతితో మెయింటైన్ చేసే అక్కడ పూజారులు ఎవరు గుర్తుపట్టలేకపోవడం ఆశ్చర్యకరం. ఏమైనా ఈ గొడవ అయితే మాత్రం లడ్డు గొడవ ఒక అందుకు మేలు. ఇప్పుడు గవర్నమెంట్ కానీ నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్లో కానీ తక్కువ నెయ్యి కల్తీతో లడ్డుని మెయింటైన్ చేస్తారు. తిరుమలలో ఒరిజినల్ నెయ్యితో లడ్డు మెయింటైన్ చేయొచ్చా అని అంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం.